పెట్స్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేవి డాగ్స్. అందులోనూ ఈ మధ్యన ఎక్కువ కనిపిస్తున్నవి పగ్స్ అని ఒక రకమైన కుక్కలు. ఆ డాగ్స్ ఏంటి అంటే చూడడానికి చాలా క్యూట్ గా చిన్నగా ఉంటాయి. అయితే వాటికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి పీటా ఇండియా అనే ఒక సంస్థ ఏం చేశారంటే వాటికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, మనం ఎలాంటి ఆ నివారణ చర్యలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనతో మాట్లాడడానికి ఇప్పుడు ఒక దేవాంశ్. యా యా హాయ్ సార్. Hello, I'm good, thank you. I'm Devin from Devin Soap Society. ఇక్కడ వచ్చినాం ఈ రోజు గ్యాదరింగ్ అయింది అవేర్నెస్ కోసం. ఇప్పుడు ఏమైతుంది అంటే చాలా చిన్న కుక్క ఉంటుంది. పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ బయింగ్ స్మాల్ బ్రీడ్ డాగ్స్. చిన్న కుక్క ఎందుకు అంటే చిన్న ఇల్లు ఉంటుంది, అపార్ట్మెంట్స్ ఉంటుంది, ఎస్ క్యూట్ ఉంటుంది. బట్ దానికి ఇది తెలియదు కి చిన్న బ్రీడ్స్ లో చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటుంది. ఎందుకు అంటే దాని ఫేసెస్ చాలా ఫ్లాట్ ఉంటుంది. చాలా ఫ్లాట్ ఉంటే ఆ బ్రీదింగ్ చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఒక బాల్, ఇఫ్ యూ ప్లే బాల్ విత్ దెమ్, ఫెచ్ విత్ దెమ్, if you go on a walk with them, they get tired very easily and their tongue sticks out very often. So అందుకోసం అంటే స్ప్రెడ్ ఇది అవేర్నెస్ స్ప్రెడ్ ఏం చేస్తున్నాం అంటే ఇది బ్రీడింగ్ స్టాప్ చేయాలి. ఇప్పుడు ఇండియాలో ఎంత స్ట్రీట్ డాగ్స్ ఉంటుంది, దానిలో మొహం చూస్తే పెద్ద ఉంటుంది, లాంగ్ స్నౌట్స్. సో దట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ బ్రీదింగ్. But if you see these dogs, they have flat faces. So because of that, they don't breathe properly. And once they grow old, they get a lot of health issues. And in some cases, because of heat strokes, because of health issues, the dogs die. Yeah. And for breeders, it's just a money-making business. Correct. ఇప్పుడు స్ట్రే డాగ్స్ ఉంటుంది, అది ఫ్రీలో ఉంటుంది, అడాప్ట్ చేయొచ్చు. కరెక్ట్. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే డబ్బులు ఇవ్వాలి, చాలా సర్టిఫికేట్స్ ఉంటుంది, మంచిగా చేస్తలే బ్రీడర్స్. సో ఇది అందుకోసం ఇక్కడ వచ్చినాం పీటా దేవెన్ సోప్ ఆర్గనైజేషన్ టు స్ప్రెడ్ అవేర్నెస్ దట్ యూ షుడ్ ఆల్వేస్ అడాప్ట్. బ్రీడర్స్ ఆర్ నాట్ గుడ్ ఇన్ దేర్ వర్క్, దే ఆర్ డూయింగ్ ఇట్ ఓన్లీ ఫర్ ద మనీ. అండ్ హూ ఇస్ సఫరింగ్? దీస్ స్మాల్ డాగ్స్ ఆర్ సఫరింగ్. టు స్ప్రెడ్ దట్ అవేర్నెస్. Correct, they are voiceless, they cannot speak, we have to be their voice. So that's why we have gathered here with the whole intention ki dogs adopt cheyali. Buying, you should never buy a dog or any pet for that matter. Then why don't they ban all these things? So there are countries that have banned dogs, like banned breeding of dogs. We are still talking with the Ministry of India to animal husbandry, animal ministers. It's still in process, it takes time. So that is why here we are here spreading awareness to local public. They should always adopt dogs. Is there any solution for this stopping? Correct. So see, there's a demand, that's why there's a supply. If the demand stops, if people are more aware of adopting dogs rather than buying dogs, the demand will decrease. And eventually the breeders will stop breeding such dogs. So these dogs are not natural. They are bred. Like if you see a street dog, it has a natural long snout. These are man-made, these are bred. And they are bred especially to maintain a flat face and to be small. That's why they have so much breeding happens. There's a lot of genetic imbalance, because of which they have so many health issues. Andukosam. Yeah, thank you. సో విన్నారు కదండి, ఈ పగ్స్ అనే ఈ డాగ్స్ ఏంటి అంటే ఫ్లాట్ ఫేస్ ఉండడం వల్ల వాటికి బ్రీతింగ్ కి చాలా కష్టం అవుతుంది అనేసి. మనకి ఏంటి అంటే క్యూట్ గా ఉంది కదా అని కొనేసుకుంటాం, పాపం వాటికి లోపల ఏం జరుగుతుంది, అవి ఎంత సఫర్ అవుతున్నవి అనేవి అవి చెప్పలేవు. సో మనకు తెలుసు, మనం తెలుసుకున్నాం కాబట్టి ఇది ఎంత మందికి తెలిస్తే అంత మందికి షేర్ చేయండి. అలాగే ఈ బ్రీడింగ్ ని తగ్గించి అట్లీస్ట్ వాటిని కాపాడిన వాళ్ళం అవుతాము. మనం తీసుకోకుండా ఉంటే వాళ్ళ సేలింగ్ కూడా తగ్గుతుంది, కాబట్టి ఇవి పెరగకుండా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఇప్పుడు మన దగ్గరకు వచ్చి సఫర్ అయ్యే బదులు అవి అక్కడే ఆగిపోతే మంచిది అనేసి వీళ్ళు అంటున్నారు. అయితే ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు, వారిని అడిగి మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మనతో పాటు ఉన్నారు పీటా నుంచి ఉత్కర్ష్ రైట్? Yeah, Utkarsh. And tell me, Utkarsh, what is this about? So today PETA India and Devin Soap Society, we have collabed together to inform the citizens of Hyderabad by this demo where we have our supporters dressed as pugs having a breathing mask connected to oxygen cylinders. We are trying to inform to the public that pugs and other flat-faced dogs like them are bred to look a certain way, but they struggle to breathe because of the way that they are. And because of the way that they have been bred, they cannot even perform basic dog functions that make dogs like play, run around, fetch a ball, etc.
what we want is to inform and urge the public to stop purchasing such dogs from breeders and rather adopt the desi Indian dogs that we see on the streets, because they deserve our love, care and affection as much as any other animal or human available or present in the planet. So we want them to, adopt desi breeds instead of breeds like these. We also want to urge the Ministry of Animal Husbandry and the Minister, Mr. Purushottam Rupala, to ban the breeding of these dogs, so that when the ban comes in action, then only such things can stop. And if we stop purchasing such dogs, the breeders would not breed such dogs, and they can dogs can survive peacefully, and there would be peace, and they would not struggle so much. Thank you. సో చూసారు కదండి, ఫైనల్ గా అదనమాట. ఎవరు మన వల్ల సఫర్ అవ్వకూడదు. ముఖ్యంగా మాట్లాడలేని మూగ జీవాలు, మనకి డాగ్స్ అంటే ఎంత ఇష్టం ఉన్నా సరే అవి చాలా క్యూట్ గా ఉన్నాయని మనం తీసేసుకుంటాం, కానీ అవి చాలా సఫర్ అవుతాయి బ్రీతింగ్ తీసుకోవడానికి. సో ఇలాంటివన్నీ స్టాప్ చేయాలంటే ఫస్ట్ మనం కొనడం ఆపేయాలి. కొనడం ఆపేయడం ద్వారా ఆ డిమాండ్ తగ్గిపోయి ఆ సప్లయర్స్ కూడా బ్రీడింగ్ ఆపేస్తారు అనేసి వీళ్ళు చెప్తున్నారు.